హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మీ జీవితంలో ఏది కావాలో వాటి గురించి ఊహాశక్తి ద్వారా ఇప్పటికే మీరు పొందినట్లు కలలు కనాలి. అవన్నీ మీ ఆత్మనిధి ద్వారా బాహ్య జీవితంలో మీ అనుభవంలోకి వస్తాయి. ఆర్థిక స్వేచ్ఛ అంటే అదే మీ కలల్ని అంటిపెట్టుకోవడమే అసలైన ప్రక్రియ. కలలు కనడం అనే ప్రక్రియలో విద్యుత్ అయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి పాత్ర ఎంతో ఉంటుంది. లక్ష్యాలు, సంకల్పాలు కల ద్వారా అంతర ప్రపంచానికి చేరవేయబడతాయి. అంతర్ ప్రపంచం లేదా అంతర్శక్తి అందుకు స్పందించి చైతన్య శక్తిని రూపాంతరం చెల్లించి విద్యుత్ అయస్కాంత శక్తి, జీవరసాయన శక్తి రూపంలో పదార్థంతో ముడిపడిన జీవితానుభవాలుగా వాస్తవ రూపం చిందిస్తూ ఉంటుంది. కటిక నేలపైన సుఖాసనంలో హాయిగా కూర్చుని కలలు కనే ప్రక్రియను సాధన చేయాలి. అవును, కటిక నేలపైనే. ఎందుకంటే భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రంలో మీ సంకల్పాలు మమేకమవ్వాలి. భూమిపై ఉండే జీవాత్మ భూ అయస్కాంత క్షేత్రంతో అనుబంధాన్ని కలిగి ఉంటాయి. భూమికి తమకు మధ్య జీవశక్తి పరంగా ఏ విధమైన బంధాన్ని కలిగి ఉంటున్నాయో అది చిన్న బ్యాక్టీరియా కూడా సహజ జ్ఞానం ద్వారా వాటిని తెలుసుకుంటుంది. భూమికి ఉత్తర దక్షిణ ధృవాలు ఎక్కడ ఉన్నాయో విద్యుత్ అయస్కాంత క్షేత్రంలో భూమి జీవశక్తితో అటువంటి అనుసంధాన్ని కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాతో సహా అన్ని జంతువులు తెలుసు. అవి తమ సహజ జ్ఞానం ద్వారా తెలుసుకోగలుగుతున్నాయి. అంతేకాదు, భూభౌతిక పరిస్థితులను మరి రాబోయే ప్రకృతి ప్రళయాలను ముందే తమ సహజ జ్ఞానంతో పసిగట్టగలవు. మీ ఇంట్లో ఉన్న కుక్క కూడా భూకంపాన్ని మరి ఇతర ప్రకృతి ప్రళయాలను పసిగట్టగలదు. మీకు సహజ జ్ఞానాన్ని ఉపయోగించడంలో సాధనకు అవ్వడం వల్ల నమ్మకం లేకపోవడం వలన ఆ సామర్థ్యాన్ని కోల్పోవటం జరుగుతుంది. మీరు కూడా భూమి మీద జీవాత్మ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కటిక నేలపై కూర్చొని సాధన చేయండి. భూమి యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రంతో మీ అంతర్శక్తి యొక్క విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనువాదం చెందాలి. జ్ఞానం మరియు ఊహాశక్తి సాధన చేసేటప్పుడు ఉత్తర దిశకు అభిముఖంగా మీ చూపు ఉత్తర దిశలో ఉండాలి. ఉత్తర దిశలో ఉండే కూర్చోవాలి. అప్పుడే మీ దేహాన్ని ఆవరించి ఉన్న విద్యుత్ అయస్కాంత క్షేత్రం భూయిష్ట క్షేత్రంతో అనుసంధానం అవ్వండి. సత్ఫలితాలను ఇస్తుంది. భూ అయస్కాంత యోగోత్తర రేఖ అంటే మ్యాగ్నెటిక్ మారియన్ లైన్. ఈ మ్యాగ్నెటిక్ మారియన్ లైన్ దిశలో కూర్చోవాలి. సాధ్యమైనంత వరకు కటిక నేలపై సుఖాసనంలో కూర్చోవటం మంచిది. శారీరకంగా వీలు కానప్పుడు కుర్చీలో కూర్చోవచ్చు. ఇలా కూర్చోవటం ఒక సాంప్రదాయంగా పాటించాల్సిన అవసరం లేదు. సాంప్రదాయాలు మీకు మానసికంగా బానిసత్వాన్ని కలుగజేస్తాయి. ఈ కుర్చీనే పద్ధతిని శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. భూ విద్యుత్ అయస్కాంత క్షేత్రం మరిన్ని దేహ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఈ రెండూ కూడా అనుసంధానం కావటం కోసమే అలా కూర్చోవాలి. జ్ఞానం ముందు సాంప్రదాయాలు దిగదుడిపే. శాస్త్రీయ దృక్పథంతో చెప్పబడింది కదా. ఏది చేసినా ఒక ఆటలాగా సాధన చేయాలి. లేదా మరికొన్ని చిత్రాలను లేదా పాలనాశాస్త్ర గ్రంథంలో అలా ఉందని ఇలా ఉందని వాటిని తూచా తప్పకుండా పాటించి తీరాల్సిందేనని గిరిగీసుకుని ప్రవర్తించడం మూర్ఖత్వమే అవుతుంది. మీ మనసుకు సంపూర్ణంగా ఎలా తోస్తే అలా చేయండి. మీ మెదడు ఆలోచనా తరంగాలను ఉదార్థం చేస్తుంది, మరి సంగమిస్తుంది. ఊహాశక్తి ద్వారా మీ మెదడులో విద్యుత్ దీపాలు వెలిగించడానికి స్విచ్ నొక్కే మాదిరిగానే ఊహాశక్తిని స్విచ్ ఇక్కడ అవసరం. సంకల్పాలు, లక్ష్యాలు మీ ఊహాశక్తి ద్వారా విద్యుత్ అయస్కాంత శక్తి రూపాంతరం చెందుతుంది. సంకల్పాలు, లక్ష్యాలు మీ ఊహాశక్తి ద్వారా విద్యుత్ అయస్కాంత శక్తిగా రూపాంతరం చెంది ఆ తర్వాత ఆలోచన తరంగాలుగా
వెలువడే మీ దేహమంతా వారి స్థాయిని దేహమంతా కంపిస్తాయి. తద్వారా నీ ఆత్మశక్తిలో రికార్డయ్యే అక్కడ ప్రేరణ పొంది బాహ్య ప్రపంచంలోకి జీవితానుభవాల వెలువడే విద్యుత్ అయస్కాంత శక్తి, జీవరసాయనిక శక్తి, మీ నుండి వెలువడే భూ అయస్కాంత శక్తి మీ జీవరసాయన శక్తితో మమేకమైనప్పుడే సృష్టి సంభవిస్తుంది. ఈ ప్రక్రియ వేగవంతం అవ్వడం కోసం సంకల్పం, ఎమోషన్, ఫీలింగ్స్ అత్యంత ఆవశ్యకం. అందుకే మీరు సుఖాసనంలో ఉత్తర దక్షిణ దిశలోనూ కలిపే రేఖ వెంబడే కూర్చోవాలి. ఊహాశక్తి ద్వారా సాధనలో మీరు వ్యక్తిగత లక్ష్యాల కోసం లేదా ప్రపంచ లక్ష్యాల కోసం చేయవచ్చు. సామూహిక ధ్యానం లేదా సామూహికంగా ఊహాశక్తి సాధన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇచ్చే కంటే సామూహికంగా సాధన చేసేటప్పుడు గరిష్ట స్థాయిలో అనునాదం జరిగి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో చైతన్య శక్తి గ్రహించడం జరుగుతుంది. ఇది శాస్త్రీయపరమైన సత్యం. మీరు ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో సాధన చేయవచ్చు లేదా ఒక గ్రూప్ ద్వారా సాధన చేయవచ్చు. గ్రూపులో సాధన చేయటం వల్ల ఎక్కువ స్థాయిలో సత్ఫలితాలు ఏది బలవంతంగా రుద్దడం అనేది జరగకూడదు. మీకు ఎలా తోస్తే అలా చేయండి. ప్రతిసారి గ్రూప్లో పాల్గొనడం సాధ్యపడదు కదా. గ్రూప్ మాస్టర్ అందరూ కూడా శాస్త్రీయ దృక్పథంతో సాధన చేసిన వారే, సరైన రీతిలో సాధనను ఆశ్రయించిన వారే. సింహాసనం మీద కూర్చున్న వారు కూడా మరిన్ని ప్రయోజనాలు పొందడం కోసం ఖర్చు చేయాలని ఆశించడం జరిగింది. ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకండి, సరదాగా స్వీకరించండి. గ్రూప్లో లేను ఏకాంతంగానే చేయాలి అనుకుంటే అలానే చేయండి. జీవితం అనేది ప్రతి క్షణం ఒక నిత్య నూతనంగా పరిణామం చెందాలి. సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు బానిస కాకూడదు. ప్రతి క్షణం కొత్త కొత్త ప్రయోగాలకు నాంది పలకాలి. తెగింపు స్థితి, నిర్జీవ స్థితిని కలిగి ఉంటూ నిత్య జాగరూకతతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రకంపనలు ఎవరు చేస్తున్నారు? సూర్యగోళానికి స్వయం ప్రకంపనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ ఒళ్ళు గగ్గురు పుడుస్తాయి. క్యాన్సర్ అనే నక్షత్ర సముదాయం నిరంతరం పేరుతో కొత్త కొత్త సౌర వ్యవస్థ పుట్టుకకు కారణమవుతుంది. మరి దీన్ని ఎవరు చేస్తున్నారు? భూభ్రమణము, సౌర వ్యవస్థ, బ్రహ్మాండము, గెలాక్సీల బ్రహ్మాండము తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? చైతన్య శక్తిలో కలుగుతున్న ఎమోషన్స్ వల్ల కలుగుతాయి. భూ చైతన్య శక్తి గల ఎమోషన్స్ వల్ల భూ ఆత్మభ్రమణం, భూ పరిభ్రమణం జరుగుతుంది. సూర్యగోళానికి గల చైతన్య శక్తి ఎమోషన్స్ మాదిరిగానే ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఏది కావాలన్నా ఎమోషన్తోనే ఫీల్ అవ్వాలి, ఎమోషన్తోనే చేయాలి. ఇదంతా చైతన్య పరిణామం కోసం, మరింత చైతన్య శక్తి విస్తరణ కోసం మీరు ఆచరించే కర్మలన్నీ కూడా మరింత చైతన్య శక్తి విస్తరణ కోసం, ఆధ్యాత్మిక శక్తి విస్తరణ కోసం. విద్యుత్ బల్బు వెలగడానికి ఎలక్ట్రిక్ కరెంట్ ఎంత ముఖ్యమో అదే మాదిరిగా జీవితానుభవాలు, భౌతిక సంఘటన సృష్టికి ఎమోషన్స్ కూడా అత్యంత ఆవశ్యకం. మీ సంకల్పాలు, లక్ష్యాలకు ఊహాశక్తికి ఎమోషన్స్తో రావాలి. అప్పుడే అవి కలలు వాస్తవ రూపం చెందుతాయి. సంకుచిత మనస్తత్వం, మరీ పరిమిత నమ్మకాలను పక్కన పెట్టి ఆనందకరమైన జీవితం కోసం కలలు కనండి. ప్రాపంచిక లక్ష్యాలు లేదా జాతీయ లక్ష్యాలు అని ఊగిసలాడుకుంటూ అవి ఏవైనా గాని అత్యున్నత లక్ష్యాల సాధన కోసం, అత్యున్నత జీవితం కోసం కలలు కనండి. మీరు ఆచరించే కర్మలన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి ఆధ్యాత్మిక శక్తి అనేది దోహదపడుతుంది. మీకే సహజ బోధన ద్వారా తెలుస్తుంది. అత్యున్నత జీవిత లక్ష్యాల సాధన కోసం ఈరోజు కలలు కనడం ప్రారంభించండి. రేపటి కోసం ఎందుకు ఆగుతారు? ఈ వర్తమానంలో పూనుకోవాలి. దేవుడు రాజ్యం ఆత్మ నివేదనానికే, నిషేధానికే ఏకాంతంగా అంతర్ధ్యానం చేయండి. ఎమోషన్స్, ఫీలింగ్స్ని కలిపి కలలు కనండి. పరిశోధన ఎమోషన్స్ ద్వారా సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీ ఆత్మశక్తిని విశ్వసించకుండా మిమ్మల్ని మీరు మంచి చేసుకుంటూ పరిశుద్ధమైన ఎమోషన్స్ కలిగి ఉండలేరు. ఇప్పుడు కావాల్సింది సాధన. నిశ్శబ్దంలోకి జారిపోయి అంతర్శక్తులను ప్రవేశించాలి. మీ అంతరంగంలో మీరేమిటో మీకే తెలుస్తుంది. అక్కడ అంతరంగంలో స్పష్టత ఉంటుంది.
అంత ప్రయాణంలో ఆ నిశ్శబ్దం మిమ్మల్ని మీరు మర్చిపోలేరు. అనంతమైన ఆత్మశక్తితో అనుసంధానపడతారు. మీ కలల యొక్క మూలాధారం అంతరంగమే. ఒక రాజు వలె, ఒక ప్రపంచ అధినేత వలె ధీమాగా కలలు కనండి. మీ ప్రపంచానికి రారాజు మీరే. అక్కడ మిమ్మల్ని ఆటంకపరిచేవారు ఎవరూ ఉండరు. మిమ్మల్ని భయపెట్టేవారు ఎవరూ ఉండరు. మిమ్మల్ని శాసించేవారు కూడా ఎవరూ ఉండరు. అంతా మీలోనే ఉంది. మీరు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.